ఈరోజు ఆహారం ఔషధం సెగ్మెంట్లో మన ఎక్స్పర్ట్ చిరుమావుల మురళీ మనోహర్ గారు చెప్పే హెల్త్ టిప్ ఇప్పుడు చూద్దాం. ఆహారం ఔషధం ఈ విభాగంలో క్యాట్రాక్ట్ గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. మన కంటిలో లెన్స్ ఉంటుంది కదా, కటకం అంటాం. ఇది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఒకవేళ ఈ లెన్స్ మబ్బు తెర కమ్మినట్లుగా అపారదర్శకంగా మారిందనుకోండి, అలాంటి వ్యాధి స్థితిని క్యాట్రాక్ట్ అంటారు. క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు మంచు కప్పిన కిటికీ అద్దం నుంచి బయట వాతావరణాన్ని చూసినట్లు ఉంటుంది. దృష్టి అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యాధిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకి దృశ్యాలు బోజరగా కనిపిస్తాయి. రాత్రిపూట చూపు కనిపించదు. లైట్ కాంతి గ్లేర్ కొడుతూ ఉంటుంది. సెన్సిటివిటీ పెరుగుతుంది. కాంతి చుట్టూ కూడా పుంజాలు, వలయాలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కళ్ళజోడు మార్చినప్పటికీ కూడా చూపు స్పష్టంగా కనిపించదు. రంగులు వెలిసిపోయినట్లు కనిపిస్తాయి. చూపు రెండుగా కనిపిస్తుంది, డబుల్ విజన్. ముందు ఈ మార్పు నెమ్మదిగా మొదలవుతాయి. సమయం గడిచే కొద్దీ లక్షణాలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యకు దోహదపడే కారణాలు మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు వయసు పెరగటం ముఖ్య కారణం, అలాగే షుగర్ వ్యాధి, అలాగే ఆల్కహాల్ బాగా తీసుకోవటం, మద్యపానం, అలాగే సూర్యకిరణాల తాకిడికి గురి కావటం, ఇది ముఖ్య కారణం క్యాట్రాక్ట్కి. అలాగే ఎక్స్రేలకి గురి కావటం, ఇది కూడా ఒక కారణమే. అలాగే కుటుంబ చరిత్ర ఉండటం, ఇక అధిక రక్తపోటు, హై బీపీ కూడా ఒక కారణమే. అలాగే ఎక్కువ బరువు ఉండటం, ఓవర్ వెయిట్, ఇది కూడా ఒక కారణం క్యాట్రాక్ట్కి. ఇక కంటికి గాయం అవటం కూడా ఒక కారణమే. అలాగే కంటి మీద ఆపరేషన్లు జరగటం, ఇదొక కారణం. క్యాట్రాక్ట్ని తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది తేనె, హనీ. దీన్ని చుక్కల మందుగా వాడుకోవాల్సి ఉంటుంది. తేనెకి క్యాట్రాక్ట్ని తగ్గించే గొప్ప శక్తి ఉంది. దీంట్లో ఉండే ఔషధపు తత్వాలు కళ్ళని ఇరిటేషన్ నుంచి కాపాడతాయి. తేనెతోటి ఔషధం తయారీని వాడాల్సిన పద్ధతిని తెలుసుకుందాం. శుభ్రమైన తేనెని కొత్త ఇంకు ఫిల్లర్తో తీసుకోండి. కళ్ళలో చుక్కల మందుగా వేసుకోవాలి. ఒక్కొక్క కంట్లో 2 చుక్కల చొప్పున వేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తూ ఉండండి, మంచి ఫలితం కనిపిస్తుంది.